వచ్చిన దైవజనులకి మీ అందరికి వందనాలు. కొద్ది ఒక మాట చదువుకుందాం. దానియలు సొలొమోను రాస్తున్న సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకంత చదువుకొని మనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికముగును. ఆమేన్. నేను సొలొమోను రాస్తున్నాడు కదా, నా వలన నీకు ఏం కలిగిద్దంటే దీర్ఘాయువు కలిగిద్ది, నీవు జీవించు సంవత్సరములన్నీ ఏమవుతాయంటే అధికములు అవుతాయి. చాలా మంది కోరిక ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, ఎక్కువ సంవత్సరాలు జీవించాలని కదా. అవునికి అందరికీ ఎక్కువ సంవత్సరాలు జీవించాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఎక్కువ కోరిక. నేను ఒక చోట కాదు కానీ ఒక వ్యక్తి అనుకున్నాడు, భూమి మీద ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతకాలి అని. చిన్న వయసులోనే ఒక సింగర్ గా పెరుగుతా, ఒక సింగర్ డాన్సర్, ఎవరు తెలుసా? మైకేల్ జాక్సన్ అనుకున్నాడు, నేను భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, దేవుడు ఇచ్చిన ఆయుష్ 70 లేదా 80, కానీ నేను ఆయుష్ పెంచుకోగలను అనుకుని కొన్ని వేల కోట్లు సంపాదించుకుని ఒక ఇంటికి తెల్లగా అవుతే ఆ ఇంటికి తెల్ల ఎందుకు అయింది అని ఒక డాక్టరు, శ్వాసకి సంబంధించింది ఒక డాక్టరు, కాలుకి ఒక డాక్టరు, చేతికి ఒక డాక్టరు, నరానికి ఒక డాక్టర్, అలా ఎందరినో ఒక డాక్టర్ని కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు బ్రతికేయండి? కొద్ది సంవత్సరాలు కదా. కానీ అతని యొక్క ఏమేంటి ఉద్దేశం ఏంటి? నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి, దేవుడు ఇచ్చే ఆయుష్ కన్నా నేను అధికముగా జీవించాలని. కానీ ఆ దీర్ఘాయుష్ ఎవరు కలుగు చేస్తాడు? సంవత్సరాలన్నీ ఎవరు కలుగు చేస్తాడు? మన దేవుడు కదా. అందుకోసం బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తారు. ఆదికాండము 47వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒక మాట చదువుకుందాం. ఫరోను ఎన్ని అని యాకోబును అడిగకు, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి, అవి నా పితరులు యాత్ర చేసిన జన్మలలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. చాలండి. ఇక్కడ మనము దీర్ఘాయువు అంటే ఒక మాట చెప్పాలంటే మనం సుదీర్ఘవంతమైన ప్రయాణం లేదా ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించేది. దీర్ఘాయువు అంటే ఎలా ఉండాలి అంటే మన ప్రయాణం, మన జీవితం ఎలా ఉండాలి? మనం రోడ్డు వెళ్తా ఉన్నాం, ఒక బండి మీద రోడ్డు మీద వెళ్తా ఉన్నాం. రోడ్డు మీద ఏ రాకూడదు? గొంతులు ఉండకూడదు, స్పీడ్ బ్రేకర్స్ ఉండకూడదు, ఏది అడ్డం రాకూడదు. అలా సాగుతా ఉంటే అలా దీర్ఘవంతమైన ప్రయాణం అని అంటాం కదా. అలానే ఒక వ్యక్తి ఫరో అనే రాజు యాకోబుతో అంటున్నాడు, యాకోబా, యోసేపును మంచి కన్నావయ్యా, దేశానికి ప్రధానమంత్రి చేసావయ్యా, కానీ నేను చూస్తే ఒక మాట అడగాలనుంది. ఏ మాట అని అడిగితే, యాకోబా, చూస్తానికి గడ్డం మంచి యవనంగా ఉన్నావు, కానీ నువ్వు ఎన్ని సంవత్సరాలు బతిక, నీ వయసు ఎంత అని అడిగితే ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడు? సమాధానం చెప్పండి. నేను జీవించకాలం 130, నేను యాత్ర చేసిన ప్రయాణం ఎంత? 130, కానీ నా జీవిత సంవత్సరములన్నీ ఎలా ఉన్నాయి? దుఃఖ సహితముగా ఉన్నాయి. దేవుడు మంచి సుదీర్ఘమైన ప్రయాణం భూమి మీద మానవుడు చేయమంటే ఈ మానవుడు ఏం చేస్తానంటే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రయాసపడుతూ ఉన్నాడండి. యాకోబు యొక్క జీవితం కూడా మనం చూడగలం. జ్యేష్ఠపు కావాలని ప్రయాణం చేశాడు, తర్వాత తండ్రి యొక్క ఆశీర్వాదం కావాలని ప్రయాణం చేశాడు, తర్వాత మామ యొక్క ఆస్తి కావాలని ప్రయాణం చేశాడు. అలా ఎన్నో ప్రయాణాలు చేశాడు. కానీ నేను దీర్ఘాయుష్వంతంగా నేను బ్రతుకుతున్నానా అని ఎప్పుడు చూసుకునేడు? చివరి దినాల్లో చూసుకుంటే అతని యొక్క బ్రతికిన దినములు ఎన్ని? కొంచెం. మనం కూడా ఎన్నో ప్రయాసపడతామండి. సంవత్సరాలన్నీ దేవుడు మీకు ఒక ఆయుష్ అంటే, ఈ ఆయుష్ ఇచ్చినప్పుడు మనము దాన్ని ఏం చేయాలంటే
ఆ ఆయుష్ని పట్టుకొని మనం అంతవరకే దేవుని యొక్క పనిలో ఉండాలి. కానీ ఆ కొరకు దీని కొరకు అధికంగా మన అత్యాస పడకూడదు. మనకి దీర్ఘాయుషు రావాలంటే మనం ఏం చేయాలో ఒక మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనంలో, నీకు దీర్ఘాయువు కలగాలంటే నువ్వేం చేయాలి? అదిగో, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకమైన గైకొనుము, అవి నీకు ఏం చేస్తాయి? దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములన్నీ శాంతి నీకు కలుగజేయును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ఆయన ఉపదేశము వింటావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తావో, అప్పుడు నీకు దీర్ఘాయుష్యును తర్వాత శాంతిని కలిగజేయును. ఒక మాట చెప్తా, మనం ఎక్కువ సంవత్సరాలు బతకాలంటే ఒకటి శాంతిని జీవిస్తే ఏమవుతాం? ఎక్కువ కాలం జీవిస్తాం. ఎక్కువ మనం అశాంతిగా ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ గా బీపీలు, షుగర్లు, టైఫాయిడ్, బాంబది అల్లులు అందరూ వస్తారు మన ఒంట్లోకి. అంటే అనారోగ్యం కాని రానివన్నీ మనతో వస్తాయి, మనతో ప్రయాణం చేస్తాయి. అప్పుడు మనం ఏమవుతుంది? మన శాంతి ఏం చేసింది? ఇప్పుడు ఆఫీస్ టెన్షన్ ఉందండి, టెన్షన్ ఇంటికి వచ్చాక టెన్షన్ తోనే ఉన్నాం అనుకో, ఆయుష్ ఏమైంది? తగ్గినట్టే. అదే ఆఫీస్ టెన్షన్ ఆఫీస్ లో వదిలేసి ఇంట్లో ప్రశాంతంగా జీవించాం అనుకో, మన ఆయుష్. అందుకోసమే ఇప్పుడు సిటీస్ లో ఏం చేస్తారంటే, పార్కుల్లో అందరు కూర్చుని ఒక పిల్ల జోకేసి ఏం చేస్తారు? సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఏం చేస్తారు? ఆయుష్ పెంచుకోవాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఆయుష్ కలగాలంటే, నీ దీర్ఘాయుష్ కలగాలంటే ఆయన ఉపదేశము ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటి? దేవుడు మనకి తెలుసు, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించాలి. తర్వాత నీ పూర్ణ ఉదయముతో దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుడు ఆయన కృప, ఆయన మహిమ నీ మీద కుమ్మరించినప్పుడు నీకు దీర్ఘాయుష్ కలుగును గాక. ఈరోజు ఝాన్సీ అక్కకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం ఇస్తే, నా వలన నీకు ఎవరిరండి? మానవుడు ఎవరిస్తాడు? దేవుడే దీర్ఘాయుషు కలుగజేసి కలుగును, నీవు జీవించే సంవత్సరములన్నీ ఏమవ్వాలి? అధికం అవ్వాలని హృదయపూర్వకమైన నేను దేవుని అడుగుతా ఉన్నాను. దేవుడు మీకు దీవించును గాక.